ప్రతి తల్లిదండ్రి తమ రెక్కల ముక్కలు చేసుకొని మరి బిడ్డలు బాగుండాలంటూ కూడా కష్టపడి తమ భుజాల మీద మోస్తారు. అయితే పెరిగి పెద్దయిన తర్వాత, పెళ్ళిళ్ళైన తర్వాత తల్లిదండ్రుల ఆస్తులు మాత్రమే చూస్తున్నారు బిడ్డలు. ప్రస్తుతం అలాంటి సంఘటనే చిట్వేలకు సంబంధించినటువంటి యానాదయ్య అనేటువంటి ఈ పెద్దాయన వయసు 80 సంవత్సరాలు. ఇద్దరు కొడుకులు కూడా నాకు పుట్టారు, నన్ను రాజులా చూసుకుంటారంటూ కూడా భావించినటువంటి యానాదయ్య ఇవాళ రోడ్డును పడినటువంటి పరిస్థితి ఉంది. ఈయనకున్నటువంటి ఆస్తులంతా కూడా కొడుకులు రాసుకొని ఇవాళ రోడ్డు మీద వదిలేసినటువంటి పరిస్థితి. అయితే ఆ ఊరు సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులు ఇక్కడ కాలేజీలో చదువుకుంటూ ఒక రూమ్ తీసుకొని ఉంటున్నారు. వాళ్ళ దగ్గర తలదాచుకొని బతకాల్సిన పరిస్థితి ఇవాళ ఈ తండ్రికి ఏర్పడింది. అసలు ఏం జరిగింది అన్నది కూడా పూర్తి వివరాలు ఆయన ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏమైంది మీకు? మీ కొడుకులు ఎందుకు చూడలేదు? మీ ఆస్తి అంతా ఎప్పుడు రాసుకున్నారు? మా ఆస్తి 10-12 ఏళ్ళు నేను సార్ రాసుకొని మళ్ళీ చూస్తా మా భార్య చనిపోయిందనక నాకు సరిగ్గా లేదు. సరిగ్గా లేనప్పుడు ఏదో ఒక రకంగా ఉన్నప్పుడు ఈ వారు వచ్చి ఏదో గసక బచ్చక అమ్ముకొని బతుకుతా వచ్చాను. కాబట్టి ఇప్పుడు నాకు పొలం అంతా చేసుకొని వాళ్ళు ఇల్లు లేకుండా చేసి నన్ను ఇబ్బంది పెట్టి చిన్న కొడుకు కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. పెద్ద కొడుకు ఏమన్నాడు, ఊరికే ఉంటాడు. నేను హాస్పిటల్లో ఉంటే చూడండి రాలా ఎవడు, పెద్ద కొడుకు రాలా, చిన్న కొడుకు రాలా. మనవాడు అతనే చూసుకున్నాడు. మనవాడు ఉద్యోగం చేసుకుంటాడా, నన్ను చూస్తాడు హాస్పిటల్లో. కాబట్టి ఇటు మాదిరి జరుగుతా అది. నేను ఈ రోడ్డు మీద అడగతింటాను. ఎవరు 10 రూపాయలు ఇచ్చే వాళ్ళ దగ్గరే ఉన్నాను నేను. అట్లున్నది నా పరిస్థితి సార్. మీరు ఎంతవరకు ఆస్తులు సంపాదించున్నారు? మీ కొడుకులకి ఎంత పంచారా? ముందు మీకు పెట్టుకునేది కాకుండా మిగిలిన భూమి పంచారా వాళ్ళకు? పంచా సార్. చెరి 4 ఎకరాల 62 సెంట్లు ఒక్కొక్కడికి ఇచ్చిన. ఇద్దరికి వాళ్ళకు 62 సెంట్లు, 4 ఎకరాల 62 సెంట్లు ఇచ్చిన ఒక్కొక్కడికి. నాకు ఇది ఉండించుకున్నా. మీ పక్కన ఏమేమి పెట్టుకున్నారు? మీరే ఇల్లు, మరి ఇంకేం భూమి పెట్టుకున్నారు? ఇల్లు రేకల కొట్టం నా దిక్కు. అది కూడా చిన్నవాడు కబ్జా చేశాడు. అది నేను ఇప్పుడు ఇల్లుంటే ఊళ్ళైనా అడగతిందును. ఇల్లు లేక ఈ వారం తిరుపతిలో అడగతింటున్నా. అది మా భార్య చనిపోయింది సార్. మా భార్య చనిపోవాలంటే తెగ సట్లేందుకు వస్తుంది నాకు. చెప్పండి, ఇప్పుడు ఇద్దరు బిడ్డలు కూడా అలారం ముద్దుగా పెంచుంటారు. ఇద్దరు కొడుకులు కాబట్టి ఇంకా రాజులాగా చూసుకుంటారని కూడా భావించుంటారు. ఈరోజు ఇవన్నీ చూస్తుంటే అంటే కేవలం తల్లిదండ్రులు అంటే ఆస్తుల కోసమని భావించాలా? అంతే, ఆస్తి కోసమే వాళ్ళు పడతారు. కానీ తల్లిదండ్రులు ఎట్టుంటారు, తండ్రి ఎట్టుండాడు, తండ్రి సంపాదించా మనం తీసుకున్నాము, మనం ఎట్ట తాకాలనేది వాళ్ళకు అది గంగలో కలిపేసారని ఆ మధ్యలో. ఇప్పుడు మీ ఇంటికి పోతే కనీసం చేరతీసడం లేదా? అసలు ఏమంటున్నారు ఇంటికాడికి వెళ్తే? ఇంటికాడ ఎవరు చిన్నోడు అసలు పట్టించుకోడు, పెద్దోడు వాడు పాటికోడు పోతాడు. ఎవరు నాకు చూసేది కంటే ఇవాళ బజారు బడి అడుక్కుంటాను నేను. అది సార్. నా పొలం నాకు, నా ఇల్లు నాకు కావాలా. హాస్పిటల్లో ఉంటే చూడని రాలా ఎవరు, ఇద్దరు కొడుకులు రాలా. మనవాడు చూశాడు. అంటే ఒక తండ్రిగా చెప్పండి, మీకు 80 ఏళ్ళ వయసు. ఇప్పుడు మీకు అండగా ఉండాల్సినటువంటి కొడుకులు ఏమో ఆస్తుని తీసుకొని పక్కన పెట్టేశారు. మీరు ఎన్నో సమస్యలు చూసుంటారు ఈ వయసుకి, చాలా సమస్యలు చూసుంటారు, భూ తగాదాలు చూసుంటారు, పక్కన వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు చూసుంటారు. కానీ కడుపున పుట్టినటువంటి బిడ్డలే ఈ రకంగా చేస్తుంటే దీన్ని ఎలా చూడాలంటారు? ఏం చేయాలో వాళ్ళు ఆ మాది చేసేటప్పుడు నేను ఏం చేసేసారా మరి, అది ఇబ్బంది అయిపోతా. నేను పడుబాట్లు పడి వస్తాను సార్. ఈ వయసులో నేను ఇవాళ బజారు బడిగా ఉండాలంటే నేను ఏమి ఉండగలుగుతాను మీరు చెప్పండి? ఉండే టైం అనేది నా ఆస్తి నాకుంటే ఇంటికాడ కూర్చుంటే కొడుకులు చూస్తే చూడండి, ఇంకొకటి చూస్తే ఇంకొకటి చూడండి, తమ్ముడు కొడుకు చూడండి, బావర్ది కొడుకులు చూడండి, ఎవరో ఒకటి చూస్తాడు కదా. ఊళ్ళో ఉంటే ఆస్తి మీకు ఇచ్చేసి నేను ఎవరికన్నా అసలు ఇల్లు లేకపోయా ఉండేదానికి. నేను ఎవరు పంచన పడేది? ఈ జరిగిందంతా మీరు ఏమన్నా రెవెన్యూ అధికారుల దృష్టికి కానీ పోలీసుల దృష్టికి కానీ తీసుకెళ్లారా? కలెక్టర్ దగ్గరకు ముందు పెట్టిన, ఇది మే నెల 24వ తేదీ పెట్టిన.
అదే మే నెల 27వ తేదీ ఈ ఎస్పీకి పెట్టిన, ఆర్డీఓకి పెట్టిన. ఆర్డీఓ ఏమో ఒకసారి పిల్లి పంపించాడు అందరినీ, ఇద్దరు కొడుకులు పిల్లలు పంపించారు. ఎందుకు పట్టం అన్నారు. నన్ను సాగర్ సార్ ఊరికేందుకు, నా పొలం నాకు, నా ఇల్లు నాకు ఉంటే నేను కొద్ది రోజులు ఎవడో ఒకటి చూస్తాడు, నేను చేసుకోలేకుండా ఎవరో ఒకటి చేసి పెడతారు, ఆ భూమి ఆశపడే ఎవరైనా చేస్తారు అని చెప్పిన నేను. మళ్ళీ కలెక్టర్ దగ్గరని పంపించి ఎంఆర్ఓని కలిసి అన్నారు. ఎంఆర్ఓని కలిసి నాకు రాలేదన్నది ఆడంగానే మేడం, నాకు రాలేదన్నది. 2 మాటలు వినా రాలేదన్నది. రాకుండా పోయింది. వాడు సెక్రటరీ దాన్ని దాపెట్టేశాడు. మళ్ళీ ఎస్పీకి దగ్గరికి పోతే డిఎస్పీకి ఇచ్చినాడు, ఆడికి పోయి కలసమన్నాడు. ఆడికి పోయి కలిస్తే నువ్వు సీఎని కలిసియా అన్నాడు. సీఎని కలిస్తే సాక్షి భాష చేసినాడు. అది గట్టిగా పిలిచి మాట్లాడలా. అంతవరకు జరిగింది. ఎస్ఐ మాత్రం మాట్లాడినాడే కానీ మళ్ళీ దాన్ని తీర్మానించాల. ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను ఇక్కడ గిరిపురంలో ఉన్నా సార్. గిరిపురంలో ఉన్నా. వాళ్ళ పిల్లవాళ్ళు బళ్ళే చదువుకునే వాళ్ళు ఉంటాడా, కాలేజీలో చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పడుకుంటున్నా సార్. నేను ఒకరంతా టైట్ తిరిగేది ఆడికి వచ్చి పడుకుంటా, అంతేగాని ఇంకేడ పడుకునేది. ఊళ్ళో ఇల్లు ఉంటే ఊళ్ళో పడుకుందాం. ఊళ్ళో ఇల్లు లేదు, పెరుక్కున్నారు. నేనే ఆడ ఉండేది. ఇంకా వాళ్ళ దగ్గర ఉండగలుగుతానా? ఇంకా నేను నిలిచిపోయినాక ఏదన్నా పొరపాటు అయితే వాళ్ళు చేయగలుగుతారా? పిల్లోళ్ళు జరగదు. అది ఇంకా ఊళ్ళో పిల్లకాయలు. ఇప్పుడు మీ తండ్రి మీకు ఎంత ఆస్తి సంపాదించి ఇచ్చాడు, మీ బిడ్డల కోసం మీరెంత కష్టపడ్డారు? మా తండ్రి ఎకరా 28 సెంట్లు ఇచ్చినాడు. నేను ఎంత సంపాదించానంటే ఈ మా భార్య పేరుతో 4 ఎకరాల 52 సెంట్లు, మా ఈ కొడుకు పేరుతో 4 ఎకరాల 72 సెంట్లు అంతవరకు సంపాదించా. ఇది నేను నా పేరుతోడే నేను కొన్నది. ఈ లెక్కన దాదాపు ఒక 12 ఎకరాల దాకా మీరు సంపాదించారు, కేవలం మీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం సంపాదించి ఏమైనా అదే కడుపుకి తినే. నా కష్టపడకుండా ఇంత లిగాడు పడిన కదా నేను. ఆ బుద్ధిరాంచి నేను నా పెట్టుకొని నేను ఉంటే ఈ పొద్దు నన్ను ఏం అనలేరు కదా, ఎవరు అడగలేరు కదా నన్ను. మరి కొడుకులు బాగుండాలా, ఊళ్ళో బాగా బతకాలని చేశాను నేను. అది సార్ చెప్పేది. నాకు ఇబ్బంది అయిపోయింది. అది కానీ మీరు ఇల్లు, ఆ పొలం, దాని జోలి వాళ్ళు రాకుండా పోయేట్టుగా చేయాలి మీరు. అది మీ దయ, అది మీ కాళ్ళు పట్టుకుంటా. పెద్దవాళ్ళు మీరు ఆ మాట అనకూడదు. ఖచ్చితంగా ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేసేందుకు మా వంతు అయితే మేము ప్రయత్నిస్తాం. అది సార్, అది చేస్తే చాలు నాకు సార్. ఇదైతే పెద్ద ఆయన గాథ. ఇది 80 సంవత్సరాలు, చిట్వేలు, తిరుపతి జిల్లా సంబంధించినటువంటి యానాదయ్య ఆయన పేరు. 2 కొడుకులు. అయితే ఈయన తండ్రి ఇచ్చింది కేవలం ఎకరా, ఈయనేమో దాదాపు 12 ఎకరాల పైగా కూడా తమ బిడ్డల కోసం ఎంతో కాయ కష్టం చేసి, రెక్కలు ముక్కలు చేసి, నా బిడ్డలు బాగుండాలి, 10 మందిలో తలెత్తుకొని తిరగాలి, ఊర్లో నా బిడ్డలు ఒక స్థాయిలో ఉండాలన్నటువంటి ఒక కోరికతోటి కూడా ఎంతో కష్టపడి బిడ్డలను పెంచితే ఇవాళ కొడుకులే రోడ్డును పడేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది పిల్లకాయలు ఇక్కడ తిరుపతిలో కాలేజీలో చదువుకుంటున్నారు, వాళ్ళ చెంత తలదాచుకోవాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. నా ఇల్లు నాకుంటే కనీసం నాకు ఊర్లో ఎవరో ఒకరు కనీసం చూసేవారు ఉంటారు, తిండి పెట్టేవాళ్ళు ఉంటారు. ఇవాళ నాకు ఇల్లు కూడా లేకుండా చేసి నా కొడుకులు తీసుకొని ఇవాళ నన్ను రోడ్డును పడేశారు. నేను ఎలా బతకాలంటూ కూడా ఒక తండ్రి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక తలదించుకునేటువంటి అంశంగా కూడా మనం చూడాలి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రికి కూడా బిడ్డలను తమ ఆస్తులుగా భావిస్తారు. ఆనందాన్ని కూడా సాటిస్ఫై చేసి బిడ్డల్ని బాగుండాలన్నటువంటి విధానంతో కూడా ప్రతి తల్లిదండ్రి పాటుపడతారు. ఈ నేపథ్యంలో అలాంటి తల్లిదండ్రులను చూసేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఆస్తుల కోసమే తల్లిదండ్రులు కావాలన్నటువంటి భావన ఇవాళ ఈ తండ్రి రోడ్డును పడినటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ పెద్దాయనకి సంబంధించినటువంటి ఆ ఇంటి జాగా ఏదైతే ఆయన పేరు మీద ఉన్నటువంటి మరొక 3 ఎకరాల స్థలం, అది కూడా ఎలాగైనా అధికారులు గుర్తించి నాకు ఈ సమస్య పరిష్కరించి నాకు ఇల్లు ఇస్తే నా ఇంట్లో నేను వెళ్ళి నా కొడుకులు చూడకపోయినా నేను బతుక్కుంటానంటూ కూడా ఈ పెద్దాయన ఆవేదన చెందుతూ తన గోడును వెలగక్కుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV, తిరుపతి.